హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు సెకండ్ డెమాన్స్ట్రేషన్ వచ్చి ఏంటంటే గ్రీన్ మ్యాన్యూరింగ్ అంటే పచ్చి రొట్టె ఎరువు వలన ఉపయోగాలు తెలుసుకుందాం. గ్రీన్ మ్యాన్యూరింగ్ పంటలు వచ్చి జనుము, జీలుగా, పిల్లి పెసర, మినుము వంటివి వాడతాం. కానీ ఇటు సైడు అవి ఏమీ వాడరు కాబట్టి ఇలా గ్లిరిసిడియా అనే గ్రీన్ మ్యాన్యూరింగ్ని వాడుకొని బయట అవైలబుల్లో ఉంది కాబట్టి బయట నుంచి తెచ్చి ఇక్కడ ఉపయోగిస్తున్నాం. ఇలా చేయడం వల్ల వీటి వల్ల ఉపయోగాలు ఏంటో తెలుసుకున్నదండి. మరి ఈ చెట్టును చూస్తున్నట్లయితే ఈ చెట్టు పేరు వచ్చి గ్లిరిసిడియా అనే మొక్క. ఇది గ్రీన్ మ్యాన్యూరింగ్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ మొక్కని ఎందుకు ఎంచుకుంటున్నారని ఇంకో డౌట్ కూడా రావచ్చు. అలాగే ఈ మొక్కకి త్వరగా కుళ్ళే స్వభావం ఉంటుంది కాబట్టి ఈ మొక్కను ఎంపిక చేయడం జరుగుతుంది. అందుకే దీని కొమ్మలను నరికి వీటిని కలెక్ట్ చేసుకొని పొలంలో వేయడం జరుగుతుంది. మరి మొక్కలు ఎంతవరకు కలెక్ట్ చేసుకోవాలని ఒక డౌట్ ఉంటుంది. మాకైతే ఒక గుంట ఇచ్చినారు కాబట్టి గుంటకు 10 కేజీలు కావాల్సి వస్తుంది ఆకులు. మరి ఎకరానికైతే 100 కేజీలు కావాల్సి వస్తుంది. ఇలా మనకి అవసరమైనన్ని మొక్కలు కలెక్ట్ చేసుకున్న తర్వాత వాటిని ఆ కొమ్మలను మెయిన్ ఫీల్డ్కి తీసుకోవాల్సి వస్తుంది. మనం కట్ చేసిన మొక్క కొమ్మలన్నీ మెయిన్ ఫీల్డ్కి తీసుకొచ్చి అలాగా మొత్తం కుప్ప వేసి ఒక చోట తదుపరి కార్యక్రమానికి సిద్ధమవలసి వస్తుంది. దీన్ని లీఫ్ గ్రీన్ మ్యాన్యూరింగ్ కూడా అని అనవచ్చు. ఎందుకంటే వీటిని ఆకులన్నీ సపరేట్గా చేసి నేలలో వేయడం జరుగుతుంది. ఎందుకంటే కొమ్మలన్నీ వేయడం వల్ల అవి కులడానికి చాలా టైం అవుతుంది. అందువలన లీవ్స్ అన్ని సపరేట్ చేసి భూమిలో కలిగి వేయడానికి సిద్ధం అవుతున్నాం. మరి పచ్చి రొట్టె విషయానికి వస్తే ఏ మొక్కలు అయినవి తగినవో ముందుగానే ఎంచుకోవాలి. నార్మల్గా అయితే ఆ రొట్టె ఎక్కువ ఉండేవి, అలాగే ఆకులు పెద్దగా ఉండేవి మరియు త్వరగా కుళ్ళిపోయే వంటివి ఎంచుకోవాలన్నమాట. ఇలా చేయడం వల్ల నేల అనేది సారం చాలా బాగా పెరుగుతుంది. ఇది ఆర్గానిక్ కాబట్టి కెమికల్స్ యూజ్ చేసే అవసరం ఉండదు. బడ్జెట్ కూడా చాలా లో ఉంటుంది. మనకి కావాల్సిన ఎక్విప్మెంట్స్ అన్ని ఒక చోట పెట్టి ఫోటో దిగుతున్నాం. ఎందుకంటే కాలేజ్ వాళ్ళకి చూపించాలి కదా ఏమేం చేస్తున్నాం. ఇది మా కాలేజ్ బ్యానర్. అది హిందీలో ఉంటుంది, కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. మనం మొక్క కొమ్మల నుంచి వేరు చేసిన ప్రతి ఆకులను ఇలా కలెక్ట్ చేసుకొని మొత్తం పొలం మొత్తం కవర్ అయ్యేలా చల్లుకోవాలి. అలా లేయర్గా వేసుకోవడం వల్ల త్వరగా రొటేట్ అయ్యి నెలలో కలిసి త్వరగా కుళ్ళిపోతుంది అనమాట. అదే ఒకే చోట గుంపుగా వేస్తే త్వరగా కుళ్ళదు. అలాగే టిల్లరింగ్ కూడా చాలా ఇబ్బంది అయిపోతుంది. అందుకని ఈ విధంగా లేయర్ వేస్తే సరిపోతుంది. మరి టిల్లరింగ్ విషయానికి వచ్చినట్లయితే ఈ టిల్లర్ మిషన్ని యూజ్ చేసి ఆకులను మరియు మట్టిని రొటేట్ చేసి మట్టిలో కలిపేయాలి. మన సైడ్ అయితే మినుము, పెసర, పిల్లి పెసర వేస్తాం కాబట్టి ట్రాక్టర్ను ఉపయోగించి రోటావీటర్తో రొటేట్ చేయడం వల్ల త్వరగా కుళ్ళిపోతాయి. ఇవి చిన్న మిషన్లు కాబట్టి అంత పెద్ద పంటలకు యూజ్ కాకపోవచ్చు. అందుకని లీఫీ గ్రీన్ మ్యాన్యూర్ మెథడ్ని యూజ్ చేస్తున్నాం. ఇలా గ్రీన్ మ్యాన్యూరింగ్ని ఉపయోగించి క్షారత్వం ఉన్న నేలను చాలా వరకు తగ్గించవచ్చు. ఇలా గ్రీన్ మ్యాన్యూరింగ్ వేయడం వల్ల చాలా వరకు నేల కోతని ఆపడం జరుగుతుంది. అలాగే రసాయనాల నుంచి కూడా చాలా తగ్గించడం జరుగుతుంది. NPK, నత్రజని, ఫాస్ఫరస్ అలాగే పొటాషియం కూడా చాలా వరకు ఇది ఇస్తుంది అనమాట. ఇది గుంటకు వచ్చి 0.5%, 0.3% అలాగే 0.2% కూడా NPKని అందిస్తుంది. దీనివల్ల చాలా వరకు నికర ఆదాయం అనేది మిగులుతుంది. అలాగే మైక్రో న్యూట్రియంట్స్ అనేది చాలా వరకు అందుతాయి. అంటే మ్యాంగనీస్, బోరాన్ అలాంటివి చాలా బాగా అందుతాయి అన్నమాట. ఇది మొత్తం 40 నుంచి 50 రోజుల్లో పంట వస్తుంది. నార్మల్గా అయితే మనం వేస్తే ఇది బయట నుంచి తెస్తున్నాం కాబట్టి ఆకులు ఇలాగే చల్లుకొని మొత్తం రోటావీటర్ వేసుకొని కుళ్ళుతాయి అన్నమాట. కుళ్ళడానికి కూడా సల్ఫేట్ వేసుకోవడం వల్ల బాగా అనేది కుళ్ళుతుంది అనమాట. ఓకే గైస్, ఈరోజు అయితే మొత్తానికి గ్రీన్ మ్యాన్యూరింగ్ అయిపోగొట్టుకొని ఇంటికి వెళ్తున్నాం. మరి ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. బాయ్.